హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ని మంచిగా వ్యూస్ మంచిగా ఆదరిస్తున్నారు. మా ఛానల్ని కొత్త చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మంచి మంచి ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం బడ్జెట్ ఫ్రెండ్లీవి. రోడ్డుకు చాలా దగ్గరలో ఉందండి ప్రాపర్టీ, వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఒకసారి మనం ప్రాపర్టీ కూడా లోపలికి వెళ్తూ ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రాపర్టీ ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. నార్త్ ఫేసింగ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్లో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసినారు. మీకు ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రాపర్టీస్ అన్నీ డైరెక్ట్ ఓనరే ఉంటాడండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ వాళ్ళు ఎవరు ఉండరు. ప్రాపర్టీ మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంట్రన్స్ తీసుకుంటే వెల్యువేషన్ చూడండి ఒకసారి. చాలా మంచి వెల్యువేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కూడా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసినారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని మంచి బ్రాండెడ్వే యూజ్ చేసినారండి. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ర్యాంప్ తీసుకుంటే గ్రానైట్ తీసుకోవడం జరిగింది. గ్రానైట్తో మంచిగా తీసుకున్నారు. ఈవెన్ గేట్ కూడా మనకు 10 ఫీట్స్ గేట్ తీసుకున్నారండి. గేట్స్ కూడా మంచి క్వాలిటీ అయితే వీళ్ళు పెట్టించడం జరిగింది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్ మనకి ఇలా ప్లాంట్స్ పెట్టినారు. వీళ్ళే ప్లాంట్స్ పెట్టుకొని ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లాంట్స్ కూడా పెట్టినారండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ కూడా అండి, డ్రైనేజ్ పైప్ లైన్ కూడా డైరెక్ట్ మనకు అన్నీ వచ్చేసినాయి. ప్లస్ ఇది వచ్చేసి వాటర్ అండి, మనకు మున్సిపల్ వాటర్ కూడా రెడీ. మున్సిపల్ వాటర్ పెట్టుకోవడానికి రెడీగా మనకు ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనం మున్సిపల్ వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మనం ప్రాపర్టీ కూడా మొత్తం చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఇదంతా పార్కింగ్ అన్నమాట. పార్కింగ్ చూస్తే చాలా స్పేషియస్గా ఉంది. అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. దీనికి వాటర్ ప్రాబ్లం కూడా లేదండి. ఆల్రెడీ మనకు ఇక్కడ బోర్ అయితే ఉందండి. బోర్ కూడా ఒకటి ఉంది. బోరు ప్లస్ పక్కకు సంప్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 5000 లీటర్స్ కెపాసిటీ సంప్ కూడా. ప్లస్ ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 2 ట్యాప్స్ ఉన్నాయి కదా, ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి వచ్చేసి బోర్ వాటర్ కోసం ఈ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు పార్కింగ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉందండి. పార్కింగ్లో పక్క కింద ఏంటంటే చిన్న స్టోర్ రూమ్ కోసం ఇలా చిన్నగా మనకు స్టెప్స్ కింద ఇలా కూడా తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసినారండి. ఒక్కసారి మనం పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే ఈవెన్ మనం అంటే హాల్లో కానీ రూమ్స్లో కానీ ఇలాంటి ఫాల్ సీలింగ్ చేసుకుంటాం. వీళ్ళు ఏంటంటే పార్కింగ్లోనే ఇంత మంచి ఫాల్ సీలింగ్ చేసినారంటే లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందో మీరే ఒక్కసారి ఆలోచించండి. చాలా మంచిగా తీసుకున్నారు ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్, దేంట్లో కాంప్రమైజ్ కాలే. ఫస్ట్ ఇది సింహద్వారం అండి. ఇది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసినారు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 3.5 ఫీట్స్ మనకు గల్లీ కూడా తీసుకున్నారు. మనకు ప్రాబ్లం కాకుండా, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా 3.5 గల్లీ కూడా తీసుకున్నారు. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. మనకు స్టార్టింగ్ ఒక వాష్ ఏరియా ఉంది, లాస్ట్ కూడా మనం ఒక వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది రోడ్డుకు చాలా దగ్గరలో ఉందండి. అక్కడ బ్యాక్ కనిపిస్తున్న వెహికల్స్ వెళ్ళేది ఏదైతే ఉందో ఆ బ్యాక్ అది మెయిన్ రోడ్ అన్నమాట. మెయిన్ రోడ్ నుంచి ఇది సెకండ్ బిట్ అనండి. ఫస్ట్ బిట్లో ఆల్రెడీ ఖాళీ ఉంది. సెకండ్ బిట్టే మనకు ఈ ప్రాపర్టీ అనేది ఉందండి. మనకు 24 అవర్స్ మనకు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. బస్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ రూట్కి. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక బస్ కూడా ఉంది. ఇది చూస్తున్నారు కదా సింహద్వారం, మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం. చాలా గ్రాండ్గా ఇచ్చినారు. వీళ్ళు ఇండియన్ టేక్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇండియన్ టేక్ తీసుకున్నారు. డోర్స్ కూడా లేటెస్ట్ ఎంత బాగున్నాయి ఒక్కసారి మీరే చూడండి. నా మాటల్లో కాదు, మీరు చూడండి. మన లోపలికి ఎంటేటప్పుడు ఇక్కడ కూడా ఒక గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా గ్లాసెస్ పెట్టినారు, ప్లస్ డిజైన్ పెట్టినారు. అంటే బార్డర్స్లో కూడా మంచి డిజైన్ పెట్టినారు. ఈవెన్ హ్యాండిల్స్లో కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి హ్యాండిల్స్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి ప్రాపర్టీ మనం లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కానిది హాల్ అండి. హాల్ కింద వచ్చేసి కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. మార్బుల్లో కూడా మంచి క్వాలిటీ మార్బులే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మంచి టీవీ యూనిట్ కూడా ఇచ్చినారు. చుట్టూ షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి. ప్లస్ ఇక్కడ మనం ఏంటంటే ఏమైనా డిజైన్గా మనము అంటే బొమ్మలు అలాంటివి పెట్టుకోవడానికి అక్కడ కూడా ఇక్కడ కూడా ఒక ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ విండో అయితే చూస్తున్నారు కదా, విండోస్ యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ప్లస్ చుట్టూ మనకు గ్రానైట్ కూడా తీసుకున్నారు. ఫ్రేమింగ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ అండి ఇవన్నీ కంప్లీట్. ప్లస్ దీంట్లో మనకు మెష్ డోర్ ఉంది. ప్లస్ సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా మనకు ఐరన్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. అసలు కన్స్ట్రక్షన్ చెప్తున్నాను కదా, ఎక్కడ కాంప్రమైజ్ కూడా చాలా బాగా కట్టినారు. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి రండి, చూడండి ఎంత బాగా చేసినారో. మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుందండి. మనకి ఇక్కడ ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. పక్కకు షెల్ఫ్స్, ప్లస్ మనకు బీరువా పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చినారు. కలర్స్ కూడా చూడండి ఒకసారి ఎంత మంచి రాయల్ ప్లే కలర్స్ తీసుకున్నారు. 4x4 ఇంకో విండో తీసుకున్నారు. ఇక్కడ యూపీవీసీ విండోస్. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి. లైట్స్ కూడా అన్ని వీళ్ళే పెట్టినారు. ఈవెన్ ట్యాప్స్తో సహా పెట్టినారండి.
రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. దీంట్లో కింద మార్బుల్ తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి, వెస్టర్న్ బాత్రూమ్ అండి. పైన మనకు షవర్ ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా 4x2 సైజ్ తీసుకున్నారు, పెద్ద సైజ్ తీసుకున్నారు. ఈవెన్ ట్యాప్స్ కూడా అన్ని పెట్టున్నాయండి. మనం డైరెక్ట్ తీసుకొని దీంట్లో ఉండడమే అన్నమాట. అంత మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా చూస్తున్నారు కదా, యాంకర్ తీసుకున్నారు. యాంకర్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం ఏంటంటే నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ కూడా ఎంత స్పేసియస్గా ఉంది. ఇది వచ్చేసి ఎల్ షేప్ కిచెన్ అండి. మంచిగా వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం కట్టినారు. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకోవడం జరిగింది. దీని కూడా ఫాల్ సీలింగ్ అవుతుందండి. ఈవెన్ ట్యాప్స్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి బ్రాండెడ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి ట్యాప్స్ తీసుకోవడం జరిగింది వీళ్ళు. ఇక్కడ మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు, ఒక డోర్ తీసుకుంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉండకుండా మనకు 3.5 feet గల్లీ ఉంది కదండి, దాంట్లో మనకి ఎంట్రన్స్ అన్నమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. కింద కూడా మనకు ఫ్లోర్ వచ్చేసి మార్బుల్ తీసుకున్నారు. మార్బులే అండి కంప్లీట్ అన్ని రూమ్లలో. దీని పక్కకి మనకు ఒక పూజా గది ఇచ్చినారు. పూజా గది కూడా మంచి స్పేషియస్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మార్బుల్, టైల్స్, విండో, పైన ఫాల్ సీలింగ్, ఇవన్నీ డోర్స్ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఒక్కసారి డోర్స్ చూడండి. పూజా గది అంటే ఎంత బాగుండాలో అంత మంచిగా తీసుకున్నారు. మంచి డోర్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఒకసారి మనం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా ఉందండి, స్పేషియస్గా చాలా బాగుంది. మంచి కలరింగ్ తీసుకున్నాం, ఒక్కొక్క రూమ్లో ఒక కలరింగ్ తీసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడే చాలా బాగుందండి. ప్లస్ దీంట్లో విండో కూడా 4x4 విండో, యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ప్లస్ సెల్ఫ్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు పైన ఒక స్టోరేజ్ కోసము ఒక చిన్న ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. స్టోరేజ్ కూడా దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే కామన్ బాత్రూమ్ అయితే ఒకటి తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంది. లోపల టైల్స్ కానీ పైన షవర్ కానీ అన్నీ ఉన్నాయండి, ప్రాబ్లం లేకుండా. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ పక్కన ఒక సింక్ కూడా ఇచ్చినారు. ఇక్కడ చుట్టూ టైల్స్ ఇవన్నీ ఉన్నాయండి, చాలా మంచిగా అండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే రెంటర్స్ కోసం అయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఓనర్కి ఉండడానికి పైన మనకి ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చినారు. అది కూడా ఒక్కసారి చూద్దామండి. మనకు రెంటర్స్కి ఇంత బాగా ఇచ్చినారంటే మనం ఉండడానికి కట్టింది ఎంత బాగుంటుందో మీరే చూస్తారు ఒకసారి. మనకు పైన స్టెప్స్ ఎక్కేటప్పుడు చూస్తున్నారు కదా, ఇది 3.5 feet స్టెప్స్ అండి. ఇవి కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా చూస్తున్నారు కదా, జిందాల్ కంపెనీ తీసుకున్నారు. జిందాల్ కంపెనీ అంటే స్టీల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తారన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ చాలా మంచిగా వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం ఎంటర్ కానీ బాల్కనీలో ఒక 7-8 చైర్స్ వేసుకొని కూర్చోవచ్చండి. చాలా మంచి స్పేషియస్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ కూడా మన గ్రిల్స్ చూసుకుంటే మనకు ఒక రైలింగ్ మంచి స్టీల్ దాంతో నుంచి కింద గ్లాసెస్ కూడా అన్నీ పెట్టడం జరిగింది. ప్రాపర్టీ చాలా బాగుందండి. మనకు ఒకసారి పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చినారు. ఫాల్ సీలింగ్, దాంట్లో లైట్స్, ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, నార్త్ ఫేసింగ్ అండి. సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్. చుట్టూ కూడా టైల్స్ తీసుకున్నారు. డోర్స్ కూడా పైన ఒక డిజైన్, కింద ఒక డిజైన్ అయితే పెట్టించడం జరిగింది. చుట్టూ టైల్స్, మధ్యలో గోల్డెన్ స్ట్రిప్ కూడా పెట్టినారు. మంచిగా ఉంది. దీనికి కూడా మనకు ప్రాబ్లం కాకుండా ఒక 3.5 feet గల్లీ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా. ప్లస్ లాస్ట్లో మనకు వాష్ ఏరియా కూడా ఉందండి. వాష్ ఏరియా ఉంది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా ఉంది చూడండి. పైన కూడా గలీలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాము. ఒకసారి లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ హాల్ అండి. హాల్ ఎంత బాగుంది చూడండి, పొడుగు చాలా మంచిగా ఉందండి. హాల్ స్పేషియస్ కట్టడం. ఒక్కసారి పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే అసలు ఈ ఏరియాలో ఫస్ట్ టైం అండి ఇలాంటి మనం ప్రాపర్టీ షూట్ చేయడము. అంత మంచి ఫాల్ సీలింగ్ తీసుకోవడం జరిగింది. కలర్స్ కూడా మంచి పిస్తా కలర్, లావెండర్ కలర్, ప్లస్ అలాంటి కలర్స్, లైట్ కలర్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్స్ చూస్తే షెల్ఫ్స్ కూడా ఎంత మంచిగా తీసుకున్నారు చూస్తున్నారా. షోకేస్లో మనం పెట్టుకునే బొమ్మల కోసం షెల్ఫ్స్ కూడా చేయడం జరిగింది. హాల్లో ఏంటంటే మనం ఇక్కడ వరకు డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు అండి. అక్కడ హాల్లో డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో విండోస్ కూడా చూస్తున్నారా, 4x4 విండోస్ 2 ఇవ్వడం జరిగింది. ఇవి కూడా యూపీవీఎస్ విండోస్ ప్లస్ చుట్టూ మన గ్రానైట్తోని ఇవ్వడం జరిగింది. ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సింక్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ డైరెక్ట్ మనము డైనింగ్లా యూజ్ చేసుకోవడానికి సింక్ ఇచ్చినారు.
ఒకసారి ఏంటంటే ఫస్ట్ ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి మనం చూద్దాము రండి. మనము ఇక్కడికి వస్తే ఒక బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా మంచి స్పేషియస్ అయిన ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇది కూడా బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఒకసారి బాత్రూమ్ కూడా చూడండి. దీంట్లో కూడా మనకు వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగింది. ఈవెన్ ట్యాప్స్ కానీ హాట్ వాటర్, కూల్ వాటర్ ప్లస్ షవర్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ప్రతి బెడ్రూమ్లో మనకు 4x4 యూపీవీసీ విండోస్ తీసుకోవడం జరిగింది. షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. కింద కూడా మార్బుల్ యూజ్ చేసినారు. ప్లస్ పెయింటింగ్స్ కూడా అన్ని రాయల్ ప్లే అయితే తీసుకోవడం జరిగింది. మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాము. ఈ బెడ్రూమ్కి వస్తే ఇంకో బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మంచి రాయల్ ప్లే పెయింటింగ్స్, పైన ఫాల్ సీలింగ్ ప్లస్ విండో వచ్చేసి 4x4 విండోస్ ప్లస్ ఇక్కడ వచ్చే షెల్ఫ్స్ ప్లస్ మనకు స్టోరేజ్ కోసం పైన ఒక చిన్న ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా మంచిగా తీసుకున్నారండి. ఇప్పుడు మనము ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది. పైన వచ్చేసి మనకు 3 BHK, కింద వచ్చేసి 2 BHK అన్నమాట. చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. పెయింటింగ్స్ కానీ కింద మార్బుల్ యూజ్ చేసినారు. దీనికి 2 విండోస్ ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. ఒక్కసారి చూడండి, ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ఉంది. ప్లస్ దీంట్లో కూడా మనకి ఏంటంటే బాత్రూమ్ ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ బాగుందండి. టైల్స్ ఎవ్రీథింగ్ మంచిగా ఉంది. ఒకసారి మనము కిచెన్లోకి వెళ్దాము. కిచెన్లోకి వస్తే ఇది యూ షేప్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా మంచిగా ఉందండి. దీంట్లో కూడా ట్యాప్స్ ఎవ్రీథింగ్ పెట్టినారు. 100% వాస్తు. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. ఒక్కసారి షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా. ప్లస్ దీనికి డోర్ కూడా బాక్ సైడ్ మనకు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. బాల్కనీ ప్లస్ దీని ఏంటంటే వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. చూస్తున్నారు, మెయిన్ రోడ్ అదే అండి. మెయిన్ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్ అన్నమాట ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ అండి. మనం ఇప్పుడు కిచెన్ చూసినాము, అన్నీ చూసినాము. ఒక్కసారి పూజా గది కూడా చూద్దాము. పూజా గది చూస్తున్నారు కదా, పూజా గది కూడా మంచిగా తీసుకోవడం జరిగింది. ఈవెన్ టైల్స్ పెట్టినారు, పైన ఫాల్ సీలింగ్ పెట్టినారు. డోర్స్ కూడా ఏవైతే ఇచ్చినారో మంచి డోర్స్ ఇవ్వడం జరిగింది పూజా గది కోసం. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి ఓనర్స్ వచ్చేసి. ప్రాపర్టీ వచ్చేసి మనకి ఇది పసుమామల రోడ్లో ఉంది. 100% వాస్తు. లోన్ కూడా 80% లోన్ కూడా వస్తుందండి. మీకు లోన్ ప్రాబ్లం కూడా లేదు. ఓనర్ వాళ్ళే మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేయించేస్తారు. జస్ట్ మీరు ఏంటంటే ఒకసారి చూడండి ప్రాపర్టీని, ఫస్ట్ విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఎవ్రీ 15 minutes కోసం రోడ్ నుంచి బస్ కూడా ఉందండి. మనకి ఏరియాకి మనకు ఊబర్, ఓలా అన్నీ దొరుకుతాయండి. ప్లస్ మనకు హయత్నగర్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి జస్ట్ 5 kilometers డిస్టెన్సే అండి. ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. పెద్దంబర్పేట వచ్చేసి 2.5 kilometers మాత్రమే. 2.5 kilometers మాత్రమే. చూస్తున్నారు, ఈ ప్రాపర్టీ చాలా మంచిగా ఉందండి. ప్లస్ మనకు మెట్రో నుంచి జస్ట్ 10 kilometers డిస్టెన్స్లో మనం మెట్రో నుంచి ఇక్కడ రావచ్చండి. సో ఈ ప్రాపర్టీ అయితే మనకు ఓనర్ వచ్చేసి 1,55 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అండి. ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కాండి. ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు లేరండి. దీంట్లో యూజ్ చేసిన బ్రిక్స్ కూడా మనకు రెడ్ బ్రిక్స్ యూజ్ చేసినారు, జిందాల్ స్టీల్ యూజ్ చేసినారు, ప్లస్ ఏషియన్ పెయింట్స్ యూజ్ చేసినారు, యాంకర్ స్విచ్ బోర్డ్స్ యూజ్ చేసినారు. ఇట్లా దేంట్లో కాంప్రమైజ్ కూడా మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది. మనం చుట్టూ చూసుకుంటే చుట్టూ కూడా అన్ని ప్రాపర్టీసే ఉన్నాయండి. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి ఇంత దగ్గరలో ఉంది. దీన్ని మనకి ఇంత తక్కువకి ఇవ్వడము చాలా అదృష్టం అని భావించాలి మనం. ఒకసారి చూస్తున్నాం కదా, మనం ఇది చూసుకుంటే ఇది 30 feet రోడ్ అండి. ముందు మనకు 30 feet రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా చుట్టూ కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒకసారి ప్రాపర్టీని అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి ఒకసారి నచ్చినట్లయితే ఓనర్ని కన్సల్ట్ కాండి. ఓనర్తోని స్లైస్ నెగోషియబుల్ అని చెప్తున్నారు. సో డైరెక్ట్ మాట్లాడుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.